మరి అన్నగారు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అడ్వైజర్ తెలంగాణ స్టేట్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ నాయకులు రత్నాకరణ గారికి మరియు నుడా చైర్మన్ కేశవ వీరన్న గారికి మరియు రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ యొక్క టీజీఓ 2020 రావాల్సిన కొంచెం రాకుండా బాగా ఇబ్బందులు గురవుతున్నారన్న ఆ ఫైల్ కొంచెం ముందుకు తీసుకెళ్లి సీఎం గారు ఒప్పించి మా యొక్క రీఆర్గనైజేషన్ ఫైల్ చేసినట్టయితే మేము మీ ఎల్లవేళ మా డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న గారు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఓ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు ధన్పాల్ సూర్యనారాయణరావు గారు, అలాగే జిల్లా కలెక్టర్ రాజ్ హనుమంత్ గారు, హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు కేశవన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు చాలామంది అమృతరావు గారు, కిరణ్ గారు, అధికారులు, జిల్లా వచ్చిన గెజిటెడ్ అధికారులకు అందరికీ కూడా మీకు నూతన డైరీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులందరూ మాట్లాడినారు. నేను ఎక్కువసేపు తీసుకోకుండా మీరు చెప్పినవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. గతంలో కొంతమంది ఒక 6 months బ్యాక్ ఎన్జిఓస్ అప్పుడు కిషన్ అక్కడనే ఉండే ఎన్జిఓ నాయకుడు, ఇప్పుడేమో గెజిటెడ్ నాయకుడు జగదీష్ గారు, ముజీబ్ గారు అందరూ నా దగ్గర వచ్చినప్పుడు మీరేం ఇబ్బంది పడకండి, నేను 8 దినాల లోపల గౌరవ ముఖ్యమంత్రితో హాఫ్ అన్ అవర్ కాదు నేను మోస్ట్ టైం ఇచ్చి వితిన్ ది 1 week 3.5 గంటల సేపు వాళ్ళతో అపాయింట్మెంట్ ఇప్పించిన చాలా సంతోషంగా వచ్చినాను. అలాగే సత్యనారాయణ గారు కూడా వచ్చినప్పుడు నేనన్నా మీకు అవసరం ఉంటే నా సెక్రటరీతో నా చెంబర్ వాడుకోండి, ఈయన మీటింగ్ చేసుకోండి, మీకు కూడా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇప్పించి మీ సమస్యలు మీ పైసలు మీకు ఇచ్చినందుకు మాకేం లేదు, కానీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీరు కోఆపరేట్ చేయాలా. ఎందుకంటే గవర్నమెంట్ అనగానే మీరు మేము కలిస్తేనే గవర్నమెంట్, లేకుంటే గవర్నమెంట్ కాదు అది. కానీ ఇది గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫస్ట్ డే నాది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ సహకారం తీసుకునే మా పథకాలు సక్సెస్ అవుతాయి. మీ సహకారం లేకుండా ఒక ఎడ్ల బండ్లకు 2 ఎడ్లు సరిగ్గా పోతే బండి సరిగ్గా పోతుంది, మేము ఒక దిక్కు మీరే కొద్ది గుంజితే ఆ బండి ఎక్కిపోతాం. కాబట్టి గవర్నమెంట్కి చెడు పేరు వస్తుంది. మన కలెక్టర్ గారు చెప్పినట్టు జెన్యున్ లబ్ధిదారుకు ఆ బెనిఫిట్ పొందాం. అందుగురించి మీ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసింది మట్టుకు ఏమంటే ఇప్పుడు 8,000 crores మీకు పార్టీ ఉంది. April 1st నుంచి వచ్చే ఏప్రిల్ మాసం నుంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్లో 650 crore ఎవ్రీ మంత్ వేసుకుంటా 1 year నెక్స్ట్ మార్చ్ వరకు మీకు 8,500 crores కంప్లీట్గా పేమెంట్ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు హామీ ఇచ్చినారు. ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ బిల్ డ్రాఫ్టింగ్లో నేనే వన్ ఆఫ్ ది మెంబర్ మన జయరాం రమేష్ గారు అన్నారు, చెప్పి సార్ మీకు తెలంగాణ మైనస్ హైదరాబాద్ తెలంగాణ తీసుకోండి కదా, ఎందుకంటే హైదరాబాద్ एक दुल्हन है, वो तो पूरा उसके लिए डायमंड सोना सब भरा हुआ है, अगर बगैर हैदराबाद के आंध्रा वालों को देंगे तो कैसे बेचारे चलेंगे। मेरा ना सिर निकाल कर ये धड़ देने से क्या फायदा, इसे तेलंगाना ही नहीं चाहिए, तेलंगाना देना है तो हैदराबाद के साथ नहीं होना। अब बिल ड्राफ्टिंग చేసినప్పుడు నేను చూస్తే 60 సంవత్సరాల పరిపాలనలో 60,000 కోట్లు అప్పు, 10,000 కోట్లు శిల, ఇది 60 years పాలనలో కాంగ్రెస్ ఉన్నది టీడీపీ పాలనలో కలిపి 60 years పాలనలో 60,000 కోట్లు ఉమ్మడి.
కానీ ఈ 10 సంవత్సరం 14 to 20 మన 24 వరకు మన బిల్ మనమే 3.5 లక్షల కోట్లు అనుకున్నాం. కానీ తుదిపోతే గవర్నమెంట్ FRDMతో సహా అదే 6 లక్షల కోట్లు ఉన్నాయి. దాంతో సహా ఈ కార్పొరేషన్స్, మన ఎలక్ట్రిసిటీ, RTC ఇవన్నీ కలిస్తే 8 lakhs crores పైన అప్పులైంది. ఈరోజు ఎట్లా ఉంది అంటే మన ఇన్కమ్ 19,000 crores పర్ మంత్ ఉంటే 3 ఇన్స్టాల్మెంట్ చేస్తున్నాం. ఒకటేమో 6,500 crore అప్పులకు ఆయన ఇన్స్టాల్మెంట్ పోతుంది. ఇంకో 6,500 crore ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు, ఈ వాళ్ళకు 6,500 పోతుంది. ఇక మిగిలింది 6,000 crores. దాంట్లో మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి. అయితే మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పినారు, మాకు అప్పు చేసి అన్నారు. ఎస్, 50 లక్షలు కాదు, 1,52,000 కోట్ల అప్పు అయింది. కానీ ఈ అప్పు తీసుకుని 1,56,000 కోట్లు అప్పు తీసుకున్నాం. కానీ అప్పులో ఆల్రెడీ 1,52,000 అప్పులు మళ్ళీ ఇన్స్టాల్మెంట్తో సహా వాళ్ళకుండా కట్టేసినాం. ఇంకా అప్పు అయింది, కొత్త ఫ్రెష్ అప్పు 4,000 కోట్లు. ఈ లెక్కలు ఏం చెప్పినా కొందరంటారు, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు అన్నీ తెలుసుకోలేదా? అప్పుడు మాకు తెలుసుకున్న మటుకు 3.5 లక్షల కోట్లనే ఉండే. కానీ మా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 7 లక్షల రూపాయల అప్పు నుండి కార్పొరేషన్ అభియాన్ని కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు. అయినా ధైర్యంతో మేము ఇచ్చిన వాగ్దానాలతో 6 గ్యారెంటీలతో సహా కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతున్నాం. దాంతో సహా మీకు అయితే కొత్తదేం కాదు. మీకు డిఏ రావాలా, మీకు PRC రావాలా, మీకు పెన్షన్ సిస్టంలో ఓల్డ్ సిస్టంలో మీరు రావాలా. ఇప్పుడు 5 డిఏలు బాకీలు ఉన్నాయి. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా మీరు నమ్మకం పెట్టండి. ఈ ప్రభుత్వం మీది, మీరు ఓటేస్తేనే మేము ప్రభుత్వంలో వచ్చినాం. తప్పనిసరిగా మీ డబ్బులు ఎవ్రీ మంత్ కంప్లీట్ చేసుకుంటా. ఇవాళ 10 years నుంచి నో రిక్రూట్మెంట్. 56,000 యువకులకు రిక్రూట్మెంట్ చేసినాం. మీరు సార్ చెప్పినట్టు 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్, 6 సంవత్సరాల నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఆ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. 12,000 టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. మళ్ళా 12,000 కొత్త టీచర్లకు రిక్రూట్మెంట్ చేసినాం. దాంతో సహా గ్రూప్ 1, 2, 3 అన్ని గ్రూప్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా నడిపించినాం. 10 సంవత్సరాలు ఏ గ్రూప్లో కూడా గ్రూప్ ఎగ్జామినేషన్స్ నడవలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం కంప్లైంట్ లేదు, కోర్టుకు పోలేదు, ఎవరెవరు పోలేదు, లీకేజ్ లేదు, బ్రహ్మాండమైన ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందులు తప్ప మాకు వేరే ఇబ్బందులు లేవు. అవి కూడా తొందరగానే రిజాల్వ్ చేస్తాం. నేను ఏలూరు శ్రీనివాస్ గారికి పూర్తిగా ప్రభుత్వం తరఫు నుంచి అష్యూరెన్స్ ఇస్తున్నా. నిజామాబాద్ గెస్టెడ్ ఆఫీసర్లు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కారంకు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంది. నా సెక్రటరీతో నా చెంబర్ కూడా ఇచ్చేసినా. మీరు ఎప్పుడన్నా వచ్చి మీటింగ్లు చేసుకోమన్నారు. తప్పనిసరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రితో కానీ ఆ సబ్ కమిటీ వాళ్ళతో కానీ మనకు సంప్రదంతో ఎప్పుడైనా జరిగినప్పుడు నేను మీకు అండగా ఉంటానని మీకు హామీ ఇస్తూ ఈ యొక్క డైరీ ఈ ఆవిష్కరణకి క్యాలెండర్కు ఇంతసేపు ఇన్ని దినాలు వెయిట్ చేసినందుకు మరొకసారి మా కిషన్ గారికి పర్సనల్గా మన శ్రీనివాస్ రెడ్డి వెయిటింగ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇకపోతే మీ బిల్డింగ్ విషయంలో అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నేను అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి లైన్ సార్ ఇవాళ SDF ఫండ్ నుంచి నేను 20 lakhs ఇస్తా అన్నా. 20 lakhs నా ఉత్తర కాదు, కామారెడ్డిలో ఇస్తా అన్నా. 10 lakhs ఇచ్చేసాను. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ కామారెడ్డి. ఇప్పుడు నిజామాబాద్లో ఇస్తా అన్నా 20 lakhs రూపీస్. ఫస్ట్ నాకు ఈ మార్చ్ అయిపోయినా కానీ బడ్జెట్ పాస్ కాగానే
మాకు వచ్చిన డబ్బులకి 20 lakhs rupees ఫస్ట్ ఇంటూ గట్టిగా చెప్పడం ద్వారా మరి ముఖ్యంగా సందేశం आपको 20 लाख रुपए का आपको बिल्डिंग बनाने के लिए हमारा पूरा देंगे ये रिमेनिंग अंदर చెప్తున్నాను డెఫినెట్ గా మనం హైదరాబాద్ లో కూడా అప్పుడప్పుడు కలుసుకుందాం మీ సమస్యలు మాట్లాడుకుందాం వీఆర్ వన్ ఫ్యామిలీగా మేము అడ్వైజర్ మంత్రులు కాము మీరేమో గెస్టెడ్ కాదు అందరం కలిసి గవర్నమెంట్ తో బీద వాళ్ళకు తెచ్చిన స్కీమ్స్ లో హౌసింగ్ కానీ మన బీద వాళ్ళకు పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా రేషన్ కార్డ్స్ కానీ మీ సహకారం ఉంటేనే ఈ స్కీమ్స్ కరెక్ట్గా ప్రజలకు అందుబాటు పోతుంది మాకు నమ్మకం ఉంది మీరు ఇప్పటి వరకు రాత్రి పగలు మా సీఎం కూడా అన్నారు ఇవాళ నేను ఎన్ని సాధిస్తున్నానంటే మీ యొక్క సహకారం వల్లనే నేను ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీకు మీ సహకారం కావాలా మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఇప్పుడు ఈ క్యాలెండర్ కార్యక్రమాలు మొదలు జనరల్ సెక్రటరీ గౌరవనీయులు సత్యనారాయణ గారిని కూడా మరి ఆ తర్వాత టీడీఓ రాష్ట్ర బాధ్యులు గౌరవనీయులు శ్రీ సన్మాన సెక్రటరీగా ఆహ్వానిస్తున్నారు.